నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మాజీ ఎంపీ భరత్ అంటే వైసీపీ ఎంపీ అయితే ఆయన ఒక మాట అన్నారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇవ్వడానికి గల కారణం అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్కి ఏమి తెలియకపోవడం వల్లే, వ్యవసాయం తెలియకపోవడం వల్ల రైతులు నష్టపోయారు, పోలీసింగ్ రాకపోవడం వల్ల హత్యలు చేయించారు అని చెప్పి చాలా మాట్లాడారు. మీరేమంటారు సార్? అసలు ఆయనతో అగ్రీ చేస్తారంటారా? మనం లోపలి చాలాసార్లు చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు నన్ను కంప్యూటర్ దగ్గర కూర్చోమంటే ఏం కూర్చుంటాను, ఏం చేస్తాను నాకు తెలియదు. నాకు తెలిసిన పని ఒకటే, జర్నలిజం, అదే చేసుకుంటా. అర్థమైందా? అందువల్ల ఈ మాట పాతదే, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పడం అన్నది కొత్త విషయం. ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, జగన్ గెలుచుకున్నటువంటి 4 ఎంపీ సీట్లు కూడా ఇప్పుడు టీడీపీతో టచ్ లో ఉంటాయి. కొన్ని చోట్ల విశాఖపట్నం కార్పొరేటర్స్ కానీ, మరికొన్ని చోట్ల వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానమైన వ్యక్తులు కూడా కొంతమంది టీడీపీలోకి, కొంతమంది జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్కి పెద్ద కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో కుట్రపూరితమైన ఆలోచనలు, ఆయనకి కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వినుకొండలో ఎవరో చనిపోయినారు, ఒక ముస్లిం యువకుడు, చంపిన వాడు కూడా ముస్లిం యువకుడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జనాలు పోగేసుకొని అక్కడ పెద్ద రాజకీయ సభనే పెట్టాడు. ఓదార్పు కోసం వెళ్ళి, బహుశా ఇదే మొట్టమొదటి ఓదార్పు అనుకుంటాను. ఎక్కడైనా ఓదార్పు ఎలా ఉంటుందమ్మా, రెండో వాళ్ళకి తెలియకుండా వెళ్ళి నీకెందుకమ్మా, మీ కుటుంబానికి అండగా ఉంటానని ఎవరు వినకుండా చెప్పొచ్చేస్తారు అన్నమాట. అలా కాకుండా వేలాది మంది జనాన్ని కూడా వేసుకొని వాళ్ళ ముందు పెద్ద మీటింగ్ పెట్టి, అప్పుడే 35 రోజులు అవ్వలేదు ప్రమాణ స్వీకారం చేసి, ఆల్మోస్ట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తాలూకు పార్టీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ చెప్పేశాడు. అతను శుద్ధ దండగా మీరు చంద్రబాబు నాయుడిని ఎంపీ చేసుకోవడం అని చెప్పాడు. ప్రజలు గమనిస్తున్నారు. 35 రోజుల్లో ఎంత డెవలప్ చేశారు వాళ్ళు. అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు, మచిలీపట్నంలో రిఫైనరీ ప్రాజెక్టు, ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు, అన్నా క్యాంటీన్లు, ఎన్ని అప్పుడే పెన్షన్లు ఇచ్చేశారు. మిగతా వికలాంగులకు కూడా పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు అమ్మకు 100 ఎందుకు ఇవ్వలేదు నడుస్తారు, వాళ్ళు ఇష్టమయ్యా ఇస్తారు. అసలు నువ్వు 5 సంవత్సరాలు కూడా జనం ముఖం చూడలేదు కదా. నీకు అడిగే హక్కు ఎక్కడిది? నీ పార్టీలో నీ వెనక ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఉన్నవాళ్ళు కాస్త వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడోసారి వెళ్ళిపోతారు, లేకపోతే నీ వెంట కూర్చుంటారా? నీకు అన్ని పనికొచ్చే ఆలోచనలు కాదు. ఆలు లేదు, చూరు లేదు, కొడుకు పేరు సోమనంగా ఉన్నట్టు. అప్పుడే ఈ నెంబర్ ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఏమనుకొని చేస్తాడు, ఏమి చేస్తాడు? అలాగైతే నువ్వు పరిపాలిస్తున్న సందర్భంలో ప్రతి వారం కూడా ఒక ధర్నా చేయవలసిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండేది. వాళ్ళు చేయలేదు కదా. వాళ్ళు రాజకీయంలాగా చూశారు. నువ్వు రాజకీయాన్ని కుట్రపూరితమైన వాతావరణంలో చూస్తున్నావు. హత్యా రాజకీయాల్ని ఆలంబనగా చేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వినుకొండలో హత్య జరిగింది. అది వాళ్ళు ముస్లిం యువకుడే చెప్పారు. మొత్తం ఆ వివరాలన్నీ కూడా చెప్పేశాడనమాట. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో రాజ్యంలో కొట్టుకున్నారట బీర్ బాటిల్స్తో. ఆ కుటుంబ వర్గ కలహాలు ఉన్నాయి, కుటుంబం తాలూకు కలహాలు బాగా ఉన్నాయి. వాళ్ళకి మధ్యనటువంటి ఆ సంఘర్షణలో మనిషి పోయినాడు. రషీద్ పేరుంది. అయితే ఒకవేళ ఒక 10 నిమిషాలు ఆలస్యం అయినట్టయితే వాళ్ళు చచ్చిపోయేవారు కదా. ఇప్పుడు పాత పగలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అవసరాని కోసం ఎదురు చూస్తారు. ఏమో
ఆ విధంగా అయితే నువ్వే పురుగొల్పొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ అది చాలా నీచమైన ఆలోచన. మనకు రాకూడదు అలాంటి ఆలోచనలు. కానీ నువ్వేం చేస్తున్నావు? చనిపోయిన వ్యక్తిని ఓదార్చడానికి వెళ్ళి వేలాది మంది మనుషులు పోగేసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద మీటింగ్ పెట్టావు. అందువల్ల ఆ భరత్ అనే మాటలు కరెక్టే. ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు పరిపాలన చేత కాదు కనుక ముందు విజయసాయిరెడ్డి పెట్టుకున్నావు. అది కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకున్నావు. అంటే మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురిని నిఘాపుతాం. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళమే. కొంచెం పెద్ద పొజిషన్ ఉందనుకోండి, ఎక్కడో ఒక తోట ఉందంటే అక్కడ తోటమాల పెట్టుకుంటాను, నువ్వు పండించుకొని తినరా అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి తోట ఉన్నట్టయితే ఇంకొకరిని పెట్టుకుంటా, రే నువ్వు నెలకింత తీసుకోరా అంటాం. ఎందుకంటే మన ప్రాపర్టీస్. నీ ప్రాపర్టీ ఏమిటి? ఆంధ్రదేశం. ఆంధ్రదేశాన్ని ఎలా కాపాడుకోవాలి? నగరాలను ఎలా కాపాడుకోవాలి? గ్రామీణ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి? వైద్యం సక్రమంగా అందుతుందా లేదా? విద్యా విధానం సక్రమంగా కొనసాగుతుందా లేదా? నీ తాగునీరు బాగా వస్తుంది లేదా? అలాగే కరెంట్ ఉత్పత్తులు బాగా ఉన్నాయా? కటింగ్స్ ఉన్నాయా? వీటి మీద చిన్నపిల్లలన్నీ చెప్తారు. మరి నువ్వు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని ఇప్పుడు వచ్చి నువ్వు గోల పెడతావా? అందులోనూ 11 సీట్లు సంపాదించుకొని ఎంపీ సీట్లు గుత్తకు వచ్చేస్తున్నారన్నమాట తెలుగుదేశం పార్టీలోకి. నీకు చేత కానందు వల్లనే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నీకు చేత కానందు వల్లనే ఈ రోజు ఇంత ఘోరంగా ఓడిపోయావు. నీ తాలూకు కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనుకొని ఉన్నావు కదా, వాళ్ళు పూర్తిగా నీతి మాలిన రాజకీయాలు చేసి ఈరోజు ప్రజలుగా దూరంగా ఉంటారు. ప్రజల మధ్యకి వెళ్తే చంపేస్తారు. నీకు తెలిసిందల్లా ఒకటే, హత్యా రాజకీయం. అది ప్రజలు క్షమించరు. అందుకనే ఆయన పార్టీలో ఉంటూ ఆయనే చెప్పిన మాటలు ఆయన కాదు ఎవరైనా చెప్తారు. అందువల్ల మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, ఇటువంటి హత్యా రాజకీయ నాయకుడిని ఏమాత్రం క్షమించకూడదు. ఎప్పుడో జైలుకి పోవాలి. వీళ్ళ అసమర్థత ఏమిటో మరి తెలియదు, కానీ తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాము అని అంటారు. కానీ ఎందుకు సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళని, ప్రజల్ని పూర్తిగా అణగదొక్కేసిన వాళ్ళని, ప్రజలు రేపనే భవిష్యత్తులు లేకుండా చేసిన వాళ్ళ మీద ఇంకా ఎందుకు క్షమ? సొంత పార్టీ వాళ్ళే, అంటే సొంత పార్టీ అతనే ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది అంటే వ్యతిరేకంగా. అంటే రేపు ఇంకా ముఖ్యమైన మంత్రులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? లేదమ్మా, సొంత పార్టీ అంటే ఆయన ఎంపీ కదా. వైసీపీ పార్టీలో ఉన్న లేటెస్ట్ న్యూస్ ఇది. వైసీపీ పార్టీలో ఉన్న 4 ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. ఎందుకు చేరిపోతున్నారంటే కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టయితే ఏదో రాజ్యసభ పంపిస్తారనో, ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు, ఏదో పార్టీ వ్యవహారాల్లో లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం, లేదా రాజ్యసభకి ఇవ్వడం, ఏదో చేస్తారు. మొత్తానికి తీసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మౌనంగా వచ్చారు కదా. వచ్చేవారు బాబు ఇట్లాంటి నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నా మాకేం చేస్తామని అంటారు. సరే నీకు ఇస్తా, నీకు ఈ విధంగా అవకాశం కల్పిస్తాను, తొందరపడకని వీళ్ళు అంటారు. ఈ రెండూ లేకుండా వచ్చి కూర్చునిపోరు కదా. దానికి అంటే అంటే శ్రీకారం చుట్టినట్టుగా ఈ భరత్ ప్రకటించాడనమాట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరగబడకంట ఏమీ లేకుండా వచ్చి కలిసిపోరు కదా. దానికి ఆధారం ఏంటంటే నీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అబ్బాయి నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పుకోవడానికి ఒక వీడియో కావాలి కదా. ఈ 4 కూడా ఎదురు తీశారు. 4 కాదు, ఎవరెవరికైతే బతికి పట్టగడదాం ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా మనకి ఆంధ్రదేశంలో. అందువల్ల ఎక్కడ ప్రోగ్రెస్ ఉంటే బెల్లం చుట్టూ ఈగలు ముగినట్టుగా ఇక్కడ పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కోరికలు తీర్చేటువంటి మోదీ గారు ఉన్నారు. ఇక్కడ ఉజ్వలంగా భవిష్యత్తు కనిపిస్తుంది. దానికి డెఫినెట్ గా వైసీపీ నాయకుల తాలూకు ఆ పద్ధతి, వాళ్ళ తాలూకు మాట తీరు మారుతుంది. ఈ లిస్ట్ లో బొత్స సత్యనారాయణ ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు,